ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దళిత గిరిజన వర్గాలకు చెందిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఎంఎస్ఎంఈ ఇన్సెంటివ్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల సంఘం ఆధ్వర్యంలో మంగళగిరి సమీపంలోని చినకాకాని వై జంక్షన్, నేతన్న సర్కిల్ వద్ద భారీ నిరాహార దీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు, వివిధ సామాజిక సంఘాల నాయకులు ఈ నిరసనకు తరలివచ్చి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఏపీ ఎస్సీ, ఎస్టీ ఆంట్రప్రెన్యూర్ ఎంఎస్ఎంఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామూర్తి నాయక్, సెక్రటరీ భరత్ రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అందాల్సిన పారిశ్రామిక రాయితీలు సుదీర్ఘకాలంగా బకాయిలుగా ఉండిపోవడంతో దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు సకాలంలో ఈఎంఐలు చెల్లించలేక, పరిశ్రమలను నడపలేక తాము ఆస్తులను జప్తు చేసుకునే పరిస్థితి ఎదుర్కొంటున్నామని వారు వివరించారు. మరోవైపు పెద్ద కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయల సబ్సిడీలను అందిస్తూ సమాజంలో వెనుకబడిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ ఎంఎస్ఎంఈలను విస్మరించడం సరికాదని నిరసనకారులు ధ్వజమెత్తారు. తమకు రావాల్సిన చట్టబద్ధమైన రాయితీ నిధులను సీనియారిటీ ప్రాతిపదికన ఎలాంటి వివక్ష లేకుండా విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరాహార దీక్షకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు భారీగా తరలివచ్చారు. హక్కుల సాధన కోసం దళిత, గిరిజన వర్గాలన్నీ సంఘటితంగా పోరాడాలని, ప్రభుత్వం స్పందించే వరకు తమ ఉద్యమం ఆగేది లేదని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగలక్ష్మి, వేమగిరి శివ, వరికూటి జగదీష్, మోకా చిరంజీవి, దేవకుమార్ మరియు పలు ప్రజాసంఘాల నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈకి సంబంధించిన పారిశ్రామికవేత్తలు అందరూ కూడా గత 5 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలు ఏవైతే ఉన్నాయో న్యాయబద్ధంగా మేము విడుదల చేయమని చెప్పి గత 8-9 నెలల నుంచి ఏపీఐఏసీ బిల్డింగ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి తిరగడం జరిగింది. పోయిన సంవత్సరంలో కొంతమందికి 40% ఇచ్చారు, కొంతమందికి 20% ఇచ్చారు. అవి మా ఓవర్ డ్యూలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా సరిపోలేదు. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గత సంవత్సరం నుంచి కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నాం. అయ్యా, 10 సంవత్సరము 3 లక్షల కోట్ల రూపాయల దాకా ఇక్కడ మనకి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఎస్సీ, ఎస్టీలకి దాదాపు 21% వాటా రావాలి 10 సంవత్సరము. అందులో నుంచి మేము ఎంత అడుగుతున్నామంటే 100 కోట్లు రిలీజ్ చేసినా మా బకాయిలు ఎప్పటికే తీరిపోయేది. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలామంది ఎస్సీ, ఎస్టీ, ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు ఏవైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మొదటి తరం పారిశ్రామికవేత్తలు. ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి తర్వాత ఇంట్లో ఉన్న బంగారంతా తాకట్టు పెట్టి అప్పో సప్పో చేసి ఇండస్ట్రీలు పెట్టుకున్నాం. ఈ మధ్యనే మాకు బ్యాంకర్స్ కూడా లోన్స్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. ఈ తరుణంలో 5 సంవత్సరాల నుంచి బకాయిలు విడుదల కాకుండా పోవడం వలన మేము సరైన సమయంలో మేము ఈఎంఐలు కట్టలేక చాలామంది ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలటువంటి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సీజ్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కావున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. మీరు చాలా పథకాలు ప్రవేశపెడుతున్నారు. అందులో మమ్మల్ని కూడా ఒక సైడు ఆలోచించి మాకు న్యాయం చేసి తగిన విధంగా మమ్మల్ని, మా అభివృద్ధిని కూడా మీరు ఆకాశించాలని చెప్పి మనవి చేసుకుంటున్నాం. అది ఇంకొకటి నేను ఒకటే అడుగుతున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారికి. అయ్యా, మీరు ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త అంటున్నారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తగానే మీరు ముందుకు వెళ్తున్నారని, కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయకుండా కొత్తగా వచ్చే వాళ్ళకి న్యాయం చేయడానికి మీరు ముందుకెళ్తున్నారు. కానీ ఉన్నవాళ్ళు నాశనం అయితే మాకు ఈఎంఐలన్నీ కూడా కట్టలేక ఇబ్బంది పడినట్లయితే, మా యూనిట్లన్నీ ఎన్పీ అయిపోయినట్లయితే ఎస్సీ, ఎస్టీలని ఫ్యూచర్లో ఎక్కడ ఏ బ్యాంకు వాళ్ళు కూడా లోన్లు ఇవ్వడానికి ముందుకు రారు. మీరు ఏదైతే అనుకుంటున్నారో, ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త అని ఏదైనా అనుకుంటున్నారో, మీ కళని మీరు నెరవేర్చుకోవాలంటే
ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పారిశ్రామికవేత్తలకు రావాల్సినటువంటి ఎస్సీ ఎస్టీల వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి రావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ని రిలీజ్ చేసినట్లయితే బ్యాంకర్స్ కూడా ఫర్దర్ లోన్స్ ఇవ్వడానికి సుముఖంగా ఉంటుంది, మీ విజన్ కూడా నెరవేరుతుంది. అంతేగాని ఇక్కడ ఉన్న వాళ్ళని ఆల్రెడీ పక్కన పెట్టేసి కొత్త యూనిట్స్ ఇస్తాము, వాళ్ళకి సబ్సిడీలు ఇస్తామని చెప్తే ముందుకు రావడానికి ఎవరు ముందుకు రారని చెప్పి ఈ విధంగా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని మనవి చేసుకుంటున్నా. కాబట్టి ఇది ఇక్కడ నేతన్న సర్కిల్ దగ్గర మాకు 2వ రోజు దీక్ష జరుగుతుంది. మీరు సబ్సిడీ ఇచ్చేంత వరకు కూడా ఇక్కడే ఉంటాము, చావో రేవో తేల్చుకొని వెళ్తాము, ఆ విధంగానే ముందుకు పోతామే తప్ప మీరు సబ్సిడీ ఇవ్వకపోతే ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని చెప్పి మనవి చేసుకుంటున్నా. కాబట్టి ఇప్పుడైనా ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికుల పట్ల వ్యక్తుల పట్ల మీరు దయచేసి ఒక మంచి మనసుతో సబ్సిడీని రిలీజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా. గత 5 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్ ఇబ్బంది పడతా ఉన్నారు. దీనికి నిరసనగా మేము నవంబర్ నుంచి హెడ్ ఆఫీస్కి ఎదురుగుండా ధర్నాలు చేసుకుంటూ తిరిగాము. దాని ఫలితంగా భరత్ గారు, కమిషనర్ గారు, అట్లాగే ప్రధాన కార్యాలయంలో ఉన్న ఉన్నత ఉద్యోగులందరూ కూడా మాకు మాట ఇచ్చారు, మీకు 1-2 నెలల్లో మీ సబ్సిడీలు ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పి మమ్మల్ని వెనక్కి పంపించారు. అప్పుడు మేము 8 రోజులు దీక్ష కొనసాగించాము ఇక్కడ. దాని ఫలితంగా అమౌంట్లో మా పేరు చెప్పి, మా పేరు ఎంఎస్ఎంఈ పేర్లు చెప్పి అమౌంట్లు 4,000 కోట్ల రూపాయలు వేయించుకొని అందులో 2,000 కోట్ల రూపాయలు మాత్రమే ఎంఎస్ఎంఈ కేటాయించి అందులోనూ కేవలం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే సబ్సిడీలు పర్సంటేజీలు వేసి మిగతా మెగా కంపెనీలు, పెద్ద కంపెనీలు, కియా లాంటి పెద్ద కంపెనీలు, హెరిటేజ్ లాంటి పెద్ద కంపెనీలు అన్నిటికి కూడా ఫుల్ అమౌంట్లు అంటే 100% వాళ్ళకి రావాల్సిన అమౌంట్లు అన్నీ కూడా కొట్టించుకోవడం చాలా దారుణమండి. కేవలం ఒక కియా కొట్టిన అమౌంట్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్ అందరి అమౌంట్లు క్లియర్ చేయొచ్చండి. కానీ వాళ్ళ కమిషన్ల కోసం ఎస్సీ ఎస్టీలను తీరని అన్యాయం చేశారండి. దానికి నిరసనగా మేము రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నామండి. ఇది 2వ రోజుకు చేరుకుంది. దీన్ని మా 100% మా సబ్సిడీలు మాకు వచ్చేంత వరకు నిరాహార దీక్ష కొనసాగుతూ ఉంటుంది. మా ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి అందరూ కూడా రోజున మా ధర్నా స్థలానికి చేరుకుంటా క్రమసంఖ్య పెరుగుతూ వస్తూ ఉంది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఎలాంటి హామీ రాకపోతే మేము సబ్సిడీలో కొన్న వెహికల్స్ కానివ్వండి, మా యూనిట్స్ కానివ్వండి, ఏది ఉన్నా కూడా అన్నీ తీసుకొచ్చి హెడ్ ఆఫీస్కి ఎదురుకుండా పెట్టేసి మా యొక్క నిరసన కార్యక్రమం మరింత ఎక్కువగా చేసి మా యొక్క బాధని, మా యొక్క అప్పుల్ని పట్టించుకొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని ముందుగానే హెచ్చరిస్తున్నాము. అక్కడి వరకు తెచ్చుకోకుండా మాకు రావాల్సిన న్యాయబద్ధమైన ఏదైతే మీరు ఇస్తామని కమిట్మెంట్ అయ్యి మాకు లెటర్లు ఇచ్చినారో ఆ లెటర్లో ఉన్న అమౌంట్ల వరకైనా సరే మమ్మల్ని కొట్టి మాకు ఈ యొక్క ఫైనాన్షియల్ మెంటల్ ప్రెజర్ నుంచి బయటపడేస్తే జీవితంలో ఇంకా ఎప్పుడూ కూడా మీ జోలికి రాము, మిమ్మల్ని నమ్మి మేము ఎప్పుడూ కూడా యూనిట్లు పెట్టము. పెట్టిన దానికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ఏ ఒక్క మహిళ ఒంటి మీద కనీసం ముక్కు పొడగ కూడా లేకుండా చేశారు పెట్టినందుకు. ఒక్కొక్కరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా అతి సామాన్యులు కాదండి. ఒక్కొక్కరు 4గురికి 5గురికి 10 మందికి 15 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చున్నారు. వాళ్ళకి ఈ రోజున కనీసం ముక్కు పడక కూడా లేకుండా చేసినారంటే అంతకంటే దారుణమైన పరిస్థితి ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదండి. సో దయచేసి మమ్మల్ని కాపాడండి, మా సబ్సిడీలు మాకిచ్చి మమ్మల్ని సంతోషంగా ఇంటికి పంపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను సార్.